బిఫోర్ డైవింగ్ ఇంటూ అవర్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ అస్. హాయ్ అందరికీ. ఈరోజు మనం చేసే వ్లాగ్ ఏంటంటే హైదరాబాద్ నుంచి విజయవాడకి ఎలక్ట్రిక్ బస్సులో వెళ్తున్నాను. సో ఎలక్ట్రిక్ బస్ పేరు వచ్చేటప్పటికి ఫ్రెష్ బస్ అనమాట. సో మనం టికెట్ ప్రైస్ వచ్చేటప్పటికి అరౌండ్ 500 రూపీస్ ఉంది. నేను రెడ్ బస్లో నెక్స్ట్ అభి బస్సులో ఇలా అన్నింటిలో చెక్ చేసినప్పుడు అభి బస్సులో కొంచెం మరి 450 రూపీస్కే మనకి ఏంటంటే మనం ఫస్ట్ జాయిన్ అయినప్పుడు ఫస్ట్ టికెట్కి ఆఫర్ వస్తుందట. సో మీరు కూడా ఎప్పుడైనా జర్నీ చేయాలనుకుంటే ఇది యూజ్ చేసుకోండి. నేనైతే అభి బస్సులో బుక్ చేశాను, 450 రూపీస్ అయిందన్నమాట. సో హైదరాబాద్ నుంచి విజయవాడకి సో లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక బాటిల్ ఒక బాక్స్ ఇచ్చారు. బాక్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఎట్లుందంటే ఆ బాక్స్ మొత్తం యాజ్ ఇట్ ఈజ్ మన బస్ ఎట్లుంటుందో సేమ్ అట్లనే ఉందన్నమాట. చూడండి అది మనమైతే ఇప్పుడు లగేజ్ బ్యాగ్ పైన పెట్టుకుంటున్నాము. నాదైతే విండో సీట్ అనమాట. సో విండో సీట్ దగ్గర ఎవరు లేరు. సో అందాక అక్కడ బ్యాగ్ పెట్టుకుని నేను ఇక్కడ కూర్చున్నాను. ఏసీ అయితే మంచిగానే ఉంది. ఓకే, నెక్స్ట్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ ఆ బాక్స్ ఒకటి ఏంటబ్బా డిఫరెంట్ ఉందని చూశాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బస్ లాగే ఉంది. దాన్ని ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు వీడియోలో. అలాగే ఒక వాటర్ బాటిల్ ఒకటి ఇచ్చాడు. సో మనం పెట్టింది జనరల్గా హైదరాబాద్ నుంచి విజయవాడ కంటే మినిమం 600 పెట్టాల్సిందే. సో మనకేమైనా ఆఫర్లు వచ్చినా 500 వరకు వస్తుంది. బట్ నాకు లక్కీగా అయితే ఇక్కడ 450 రూపీస్ ఆ రేంజ్లో అయితే నాకు దొరికింది. మనము బాటిల్ కాస్ట్ తీసుకుంటే 20 రూపీస్ ఉంటుంది. వాడు ఇచ్చే స్నాక్స్ ఒకటి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక 20 to 30 రూపీస్ ఉండొచ్చు. సో టోటల్గా మనం పెట్టిన ఆల్రెడీ తక్కువకి వచ్చింది. మళ్ళీ దాంట్లోనూ ఇవి వచ్చినాయి అంటే ఓకే, మనం లక్కనే ఓపెన్ చేసి దాని మీద ఉంది కదా బాక్స్, అది నెక్స్ట్ ఫ్రెష్ బస్ అని కొన్ని ఉన్నాయి కదా, అది ప్యూర్లీ ఎలక్ట్రిక్ బస్. ఒకటి మాజా ఒకటి ఉంది, నెక్స్ట్ బిస్కెట్ ప్యాకెట్ ఒకటి ఉంది, నెక్స్ట్ వేపిన పల్లీల ప్యాకెట్ ఒకటి ఉంది, అలాగే అది వైప్స్ ఒకటి ఉందన్నమాట. సో ఈ 4 ఐటమ్స్ దాంట్లో ఇచ్చాడు. అలాగే ఒక వాటర్ బాటిల్ ఇచ్చాడు. ఓకే, మనం పెట్టిన ప్రైస్కి ఇవన్నీ రావడం గ్రేటే. సో నాకు నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా అయితే జర్నీ అంతా ఓకే. మంచి ఎండలో స్టార్ట్ అయ్యాము. అది ఒకసారి చూపిస్తున్నా కదా, అది కట్టని తీసి చాలా వేడిగా ఉంది బయట అయితే. మనకు లోపలికి రాగానే ఎట్లా ఏసీ బస్ కాబట్టి ఓకే కూల్ ఉంటుంది, అది నార్మల్ విషయమే. సో మనం ఇప్పుడు కూర్చుని మొత్తాన్ని అబ్జర్వ్ చేద్దాం. లోపల ఏంటంటే జనాలు ఒక్కొక్కరు ఎక్కేటప్పటికి ఫుల్ అవుతారు. ప్రస్తుతానికి అయితే హాఫ్ ఫీల్డ్. సో ఇక్కడ కాలు పెట్టుకోవడానికి కూడా బాగానే ఉంది. కానీ నాకు నార్మల్ బస్సులో ఉన్నంత కంఫర్ట్ ఫీలింగ్ అనిపించలేదు. ఎందుకంటే మనకి నార్మల్ బస్సులో ఎట్లుంటుంది అంటే కొంచెం గ్యాప్ ఉంటుంది, కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ అలాగే మనకి సీట్ ఎలా వెనక్కి జరుపుకోవడానికి కొంచెం ఎక్కువ స్పేసు యూజ్ చేస్తాడు నార్మల్ బస్సెస్లో. బట్ ఈ బస్సులో ఎలక్ట్రిక్ బస్సెస్లో ఓన్లీ ఫ్రెష్ బస్ అనే కాదు, ఏ ఎలక్ట్రిక్ బస్సెస్ కూడా నేను చాలా చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే మామూలు బస్సులో ఉన్నంత కంఫర్ట్ ఎలక్ట్రిక్ బస్సులో నాకు అంత అనిపించలేదు. అది నా ఒపీనియన్. మరి ఒక్కొక్కరికి ఒక్కోలా వేరీ అవ్వచ్చు కదా ఒపీనియన్. నా ఒపీనియన్ పరంగా అయితే లైక్ ఎవరైనా ఎల్డర్ పీపుల్ లేకపోతే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు బెటర్ నార్మల్ బస్కి వెళ్ళటమే బెటర్ అని నా ఒపీనియన్. సో నాకైతే ఓకే. నెక్స్ట్ ఇంకా స్టార్ట్ అయింది. సో మనమైతే ఇప్పుడు ఒక్కొక్కటిగా స్నాక్స్ అనేవి లాగిద్దామని చెప్పి ఓపెన్ చేసి ఒక్కొక్కటిగా చూస్తున్నాను. సో లైట్స్ అయితే ఆఫ్ చేస్తాడు. జర్నీ స్టార్ట్ అయింది. మళ్ళీ నేనైతే అమీర్పేటలో ఎక్కాను. సో విజయవాడ వరకు మనకి నేను ఎక్కింది మార్నింగ్ 11:30 ఆ టైంలో ఎక్కాను అనమాట. లైట్స్ చెక్ చేశాను, లైట్స్ బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఏసీ కూడా ఓకే, మరీ కూల్ ఏం కాదు, మరీ పని చేయకపోవడం ఏం కాదు, కానీ ఓకే మోడరేట్ నార్మల్గానే ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా మంచిగానే ఇచ్చాడు పాయింట్ సీట్ దగ్గర. నా పక్కన ఒక ఆయన వచ్చాడు ఇప్పుడే. సో నేనైతే నా ప్లేస్ విండో సీట్కి వెళ్ళిపోతాను ఇప్పుడు. సో విండోలోంచి చూస్తున్నారు కదా, అదే సెక్రటేరియట్, లుంబిని పార్క్ ఏరియా అంతా అట్టే కదా. సో స్టార్ట్ అయింది, మధ్యలో ఆగుతూ వెళ్తుంది. ఇది అదేమో తెలంగాణ మార్కెట్స్. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి అది తెలిసే ఉంటుంది. సో మనమైతే ఇదిగోండి ఇక్కడ గోకుల్ చాట్ అని హైదరాబాద్లో ఫేమస్ కదా. సో అది క్రాస్ అయ్యాము ఇప్పుడే. ఓకే, మనమైతే వెళ్తున్నాము, ఆన్ ది వేలో ఉన్నాం. సో సీటింగ్ కంఫర్ట్ అనిపించాలని చెప్పాను కదా. సో అందుకే ప్రెస్ చేసి మీకు వీడియోలో చూపిద్దామని అలాగా చేశాను అనమాట. ఛార్జింగ్ పాయింట్ గురించి ఇందాక చెప్పాను కదా. సో అదే సైడ్లో ఉంటుంది. అది ఓపెన్ చేయగానే అక్కడ మనకి మన కేబుల్ వైర్తో మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అంత స్పీడ్ ఏం ఎక్కట్లేదు, కానీ నార్మల్గా ఓకే బెటర్
నా సజెషన్ ఏంటంటే ఎప్పుడైనా సరే జర్నీస్కి వెళ్ళినప్పుడు ట్రైన్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ, బస్సులో కానీ ఛార్జింగ్ అలాంటి పాయింట్ల నుంచి పెట్టుకోవడం వల్ల మనం బ్యాటరీ తొందరగా డ్రైన్ అవుతుంది. సో బెటర్ పవర్ బ్యాంక్ క్యారీ చేయండి. ఎందుకంటే కొన్ని చోట్ల హ్యాక్ కూడా జరుగుతాయి అన్నమాట. అంటే ఎట్లా అంటే మనం అక్కడ ఛార్జింగ్ పాయింట్లు పెట్టుకునేటప్పుడు ఎక్కడైనా వైఫై కనెక్ట్ చేసుకున్నా అన్నోన్ వైఫైస్ కనెక్ట్ చేసుకోకండి. అలాగే ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు ఇట్లా చేయకండి, తొందరగా బ్యాటరీ డ్రైన్ అయిపోతుందని చాలా టెక్ ఛానల్స్ నెక్స్ట్ చాలా వాటిలో న్యూస్లో కూడా ఇస్తున్నాడు కదా. సో బెటర్ ఫాలో అవ్వడం బెటర్. సో అలాగే ఇప్పుడు దీంట్లో మనకి సిక్నెస్ బ్యాగ్ అని ఇచ్చాడు. సిక్నెస్ బ్యాగ్ ఈజ్ నథింగ్ బట్ మనకి వామిటింగ్స్ వచ్చినప్పుడు లేకపోతే కొంచెం అనీజీగా ఉన్నప్పుడు ఆ కవర్ యూజ్ చేసుకోవడానికి అది అక్కడ పెడతారనమాట. సో మనమైతే ప్రజెంట్ ఈ బస్సు అసలు ఎంత స్పీడ్గా వెళ్తుందని చెప్పి నేను చెక్ చేశాను. సో 73, 72 ఆ రేంజ్లో వెళ్తుంది. సో అది స్పీడు మ్యాక్సిమం 72, 73, అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, పైగా ఎలక్ట్రిక్ బస్ కదా, అంత హెవీగా కూడా లాగలేదేమో అనుకుంటున్నాం మరి నా ఒపీనియన్ ప్రకారం. సో మనమైతే వెళ్తున్నాము. సో ఇదనమాట. ఒక ప్లేస్కి వచ్చాక వెహికల్ అనేది ఆపేసాడు ఒక దగ్గర. ఎందుకంటే ఇది ఛార్జింగ్ పెట్టాలట బండి. ఒకేసారి ఫుల్గా అక్కడ వరకు వెళ్ళదట, విజయవాడ వరకు. సో మధ్యలో అయితే ఆపాడు. సో ఇక్కడైతే ఛార్జింగ్ పెట్టాడు. సో ఇది ఫ్రెష్ బస్. నేను ఇందాక చూపించలేదు కదా అవుటర్ వ్యూ ఎట్లుందో. సో ఇది బయట ఇట్లుంది వ్యూ అయితే. సో మనకైతే ఇక్కడే దగ్గరలోనే ఒక క్యాంటీన్ ఒకటి ఉంది. నేను ఒకసారి లోపల చూపిస్తాను అసలు ఎన్ని రకాలుగా ఉన్నాయి, లోపల ఏమేమి ఉన్నాయి. లైక్ ఫుడ్ ఐటమ్స్ కాదు నేను అంటుంది, ఆ ఎలక్ట్రిక్కి సంబంధించి ఛార్జింగ్ పాయింట్ ఎట్లుందని చూపిస్తాను. సో లోపలికి అయితే వెళ్తున్నాం మనం. సో అక్కడ ఒకటి ఉంది కదా, అక్కడ జనరేటర్స్ కూడా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇది మన బస్ అవుటర్ వ్యూ అనమాట. నేను అక్కడ లోపలికి వెళ్ళి చూస్తే నేనైతే లైక్ వండర్. ఎందుకంటే లైక్ చాలా ఉన్నాయి పాయింట్స్. మన పెట్రోల్ బంకులు ఎట్లా ఉంటాయో సేమ్ అట్లనే ఉన్నాయి. మేబీ ఇంకా ఫ్యూచర్ మొత్తం ఈ ఎలక్ట్రిక్వే కదా, రేపు పొద్దున ఇంకా పెట్రోల్ బంకులు కూడా అన్ని కనుమరుగైపోయి ఇక ఇవే ఉంటాయేమో. సో ఇదనమాట. బస్కి అయితే ఛార్జింగ్ పెట్టారు. 24/7 అని ఉంది కదా అక్కడ. సో ఇది 24/7 ఉంటుందట. ఇక్కడ చాలా కార్లు, వెహికల్స్ అయితే పెట్టుకున్నారు ఛార్జింగ్. లోపలికి అయితే వెళ్ళాము. అక్కడ క్యాంటీన్ అంటే తెలిసిందే కదా. సో నేనైతే లోపలికి అయితే వెళ్ళాను. చాలా యాంబియన్స్ అయితే నీట్గా ఉంది. నేనైతే ఒక లస్సీ కూడా తీసుకున్నాను. సో అదనమాట మెను. ఏదైనా మినిమం 50 రూపీస్ లేదే ఏమీ లేవు అక్కడ, టిఫిన్స్ అట్లాంటివి ఏమైనా. సో మనమైతే ఆల్రెడీ మధ్యాహ్నం భోజనం చేసి స్టార్ట్ అయ్యాం కాబట్టి సో లస్సీ తాగాలనిపించి ఒక లస్సీ అయితే తీసుకున్నా. ఓకే, టేస్ట్ అయితే నాట్ బ్యాడ్. సో మనం ఇందాక చెప్పా కదా డబ్బాలో ఇచ్చినవి, సో అవి అయితే టేస్ట్ చూద్దామని చెప్పి తీసుకున్నాను. ఓకే, గుడ్, టేస్ట్ అయితే గుడ్. నెక్స్ట్ అలాగే బిస్కెట్ ప్యాకెట్ యూనిబిక్ తెలిసిందే కదా, బాగుంటాయి. సో అవి అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ మనమైతే మళ్ళీ బస్సులోకి వచ్చేసి వెయిట్ చేస్తున్నాము ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతా బస్ అని. ఇంకా వైప్స్ ఉన్నాయి. ఇంకా వైప్స్ తెలిసిందే కదా, వైప్స్ అంటే ఇక శానిటైజ్డ్ వైప్స్ అవి. సో ఆఫ్టర్ ఈటింగ్ వీ కెన్ యూజ్ ఇట్. నెక్స్ట్ మాజా ఒకటి ఇచ్చాడు. సో అది కూడా తీసుకున్నా, అయిపోయింది. సో మనమైతే మళ్ళీ ఇప్పుడు జర్నీ స్టార్ట్ అవుతుంది. బస్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సో బస్ స్టార్ట్ అయిన దాకా మనకి ఛార్జింగ్ కానీ అక్కడ ఏసీ కానీ ఏమీ పనిచేయవు. వన్స్ వెహికల్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ అన్నీ నార్మల్గా మళ్ళీ ఛార్జింగ్ పాయింట్, ఏసీ ఇవన్నీ స్టార్ట్ చేశాడు. అలాగే లైట్స్ ఆఫ్ చేసేసి బ్లూ లైట్స్ అయితే వేసాడు. సో మన జర్నీ అయితే స్టార్ట్ అయింది. సో మనం లాస్ట్కి విజయవాడ వచ్చేటప్పటికి టైం ఇప్పుడు మనం 11:30 అట్లా స్టార్ట్ అయ్యాము. ఆల్మోస్ట్ 7 అయిపోయింది, 6:30, 7 అయిపోయింది. సో మనమైతే దిగిపోతున్నాము. సో దిగిపోతూ ఆ డ్రైవర్కి అయితే థ్యాంక్స్ చెప్పేసి దిగిపోయాము. ఎందుకంటే సేఫ్గా తీసుకొచ్చాడు కదా. అతనికి చాలా ఓపిక నిజంగా, ముసలాయనే కానీ. సో లగేజ్ అంతా తీసుకుని నేనైతే బయటకు వచ్చేసాను. సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా ఏం చెప్పాలంటే ఎలక్ట్రిక్ బస్ అనేది నార్మల్ బస్సులో ఎక్కువసేపు మన కోసం వెయిట్ చేయదు. సో టైంకి స్టార్ట్ అయిపోద్ది. సో బెస్ట్ హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళడం బెటరు. నెక్స్ట్ రెండోది వచ్చేటప్పటికి విజయవాడ వరకు కాబట్టి ఇలాంటి అబిబస్ ఇలాంటి యాప్స్ వాడుకోండి. సీటింగ్ కంఫర్ట్ అయితే నాట్ బ్యాడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.